హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. తెలంగాణలో ఓసారి కేసీఆర్ సర్కార్ వచ్చింది. ఏపీలో ఓసారి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. చంద్రబాబు ఓడిపోయారు. ఈ 5 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏం జరిగింది? ఏపీలో ఏం జరిగింది? చంద్రబాబు ఓడిపోయాక ఏపీలో ఏం జరిగింది? కేస్ స్టడీలా పరిశీలిద్దాం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో రాజధాని లేకుండా మిగిలిపోయింది. మొదటగా తెలంగాణలో ఏర్పడిన టీఆర్ఎస్ సర్కార్ పోలీసులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, నిఘా వ్యవస్థను బలపరిచేందుకు 20 అంతస్తుల పోలీస్ టవర్స్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ 2015 నవంబర్లో 300 కోట్ల రూపాయల వ్యయంతో మొదలైంది. అప్పుడే రాజధాని లేకుండా పాలన సాగించిన చంద్రబాబు ప్రభుత్వం 2015 నాటికి అమరావతిని రాజధానికి ఖరారు చేసుకుంది. ఆ తర్వాత ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వచ్చింది. నేలపాడులో హైకోర్టు భవనం, విజయవాడలో R&B భవనం, ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం, విజయవాడలో CRDA ఆఫీస్, మంగళగిరిలో DGP కార్యాలయం, ఏపీ సాంకేతిక భవన్, రామపుడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్, IAS, IPS క్వార్టర్స్, నేలపాడులో NGO, 4th క్లాస్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్, వెలగపూడిలో సచివాలయం ఇలా కట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏపీలో అప్పటికి ఏమీ లేవు. అన్ని ప్లాన్లతో సహా రెడీ చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవ్వడానికి, రైతుల నుండి భూమి సేకరించడానికి 2 సంవత్సరాలు పడితే అంతలో కొందరు వైసీపీ మద్దతుదారులు రాజధానిపై గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లారు. దీంతో సమగ్రమైన ఎత్తిపోతల పథకాన్ని కొండవీటి వాగుకు నిర్మించాకే రాజధాని విషయంలో ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించడంతో మరో 2 సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన తర్వాత రాజధాని పనులు వేగం పుంజుకున్నాయి. పలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం వేగంగా సాగింది. 8 నుండి 10 నెలల కాలంలోని చాలా భవనాలు 80 నుండి 90% పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో నిర్మిస్తున్న పోలీస్ టవర్స్ వద్దకు వద్దాం. 5 ఏళ్లైనా ఆ పోలీస్ టవర్స్ అందుబాటులోకి రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ టవర్స్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై ఆరా తీశారు. టవర్స్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మరో 400 కోట్లు విడుదల చేశారు. దీంతో మళ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరో 1-2 ఏళ్లలో ఇది అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక టవర్ని కూడా తెలంగాణ సర్కార్ పూర్తి చేయలేకపోయింది. అదే ఏపీలో మాత్రం 5 ఏళ్లలో పాలన అంతా అక్కడి నుంచే జరగడానికి అవసరమైన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే రాజధాని మౌలిక వస్తువులు, భవనాల నిర్మాణాల కోసం సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మిగిలి ఉన్న నిర్మాణాలను వైసీపీ సర్కార్ గడిచిన 16 నెలలుగా ముందుకు తీసుకువెళ్లి ఉంటే పాలనకు, ఉద్యోగులకు అవసరమైన అన్ని హంగులు వచ్చేవని, అలా చేయకపోవడం వల్ల అటు ప్రజాధనం దుర్వినియోగం అవడంతో పాటు ఉద్యోగులకు అకామిడేషన్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెరుగుతోంది. అసలు అన్ని హంగులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం నేటికీ పోలీస్ టవర్స్ను నిర్మించలేదు. ఇదే సమయంలో ఏపీలో హైకోర్టు, సచివాలయం సహా అనేక భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రైవేట్ పెట్టుబడుల విషయానికి వద్దాం. 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణకి రెవెన్యూ సర్ప్లస్ ఉంటే ఆంధ్రప్రదేశ్కు 16,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. తెలంగాణకు హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన రాజధాని ఉంది. ఏపీకి ఏమీ లేదు. కానీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు అన్నీ ఆంధ్ర వైపే మళ్ళాయి. కానీ తెలంగాణ వైపు కాదు. తెలంగాణ ప్రభుత్వం సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాన్కా ట్రంప్ను హైదరాబాద్కు ఆహ్వానించినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని కోసం ఎదురు చూడలేదు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కథన రంగంలోకి దూకారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా, ఇక్కడ నుండి పాలన కొనసాగించే అవకాశం ఉన్నా, హైదరాబాద్లో ఉండి ఏపీకి పెట్టుబడులు తేవడం కష్టమని గ్రహించి ఒక కట్టడం కూడా లేని అమరావతికి వెళ్లిపోయి వ్యాన్లో కూర్చుని పనిచేశారు. రాళ్లసీమ అని పిలువబడే రాయలసీమలోని అనంత జిల్లాకు సౌత్ కొరియన్ టాప్ కార్ల కంపెనీ కియా మోటార్స్ని తీసుకువచ్చారు. అదే సీమలోని చిత్తూరు జిల్లాకు హీరో మోటార్స్ తీసుకువచ్చారు. శ్రీ సిటీ సెజ్ను మొబైల్ తయారీ హబ్గా మార్చి వేల మంది ఆడపడుచులకు ఉపాధి కల్పించారు. హుద్హుద్ తుపాన్తో అతలాకుతలమైన విశాఖకు
అదానీ డేటా సెంటర్, లులు గ్రూపులు తీసుకురావడమే కాక భారతదేశంలోని 3వ పరిశుభ్రమైన నగరంగా మార్చారు. మిలీనియం టవర్స్ని పూర్తి చేసి కండుమెంట్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేశారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 750 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇదే సమయంలో తెలంగాణలో మనకి పెద్దగా ప్రైవేట్ పెట్టుబడులు కనబడవు. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని ప్రణాళికలు వేసుకున్న లులు గ్రూప్, అదానీ డేటా సెంటర్లు హైదరాబాద్ను ఒక ఆప్షన్గా ఎంచుకున్నాయి. కానీ వారి దృష్టి పథంలో లేని వైజాగ్కు వారిని తీసుకువచ్చింది చంద్రబాబే. అయితే ప్రభుత్వం మారాక అదానీ, లులు గ్రూపులు ఆంధ్రాపైన తమ ఆసక్తిని తగ్గించుకుని పెట్టుబడులలో కోత పెట్టాయి. దానికి ప్రస్తుత ప్రభుత్వ ధోరణి ప్రధాన కారణం. వైజాగ్ను ఫిన్టెక్ డెస్టినేషన్గా మార్చడానికి హాంకాంగ్, లండన్, న్యూయార్క్లోని పలు నగరాలలో రోడ్ షోలు నిర్వహించారు. తెలంగాణ విషయానికి వస్తే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పునాదులు వేసి అభివృద్ధి చేసిన ఐటీ జోన్, సైబరాబాద్లో పెట్టుబడులు పెట్టిన అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచమేటి ఐటీ దిగ్గజాలు మాత్రం హైదరాబాద్లో తమ పెట్టుబడులను పెంచుతూ కొత్త క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్త కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టింది తక్కువే. ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ రాజధాని కూడా లేకుండా కొత్త రాష్ట్రంగా ప్రయాణం మొదలుపెట్టిన ఆంధ్ర లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అంత ఈజీ కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మొదటి స్థానం తెచ్చుకోవడం మాటలు చెప్పినంత సులభం కాదు. పట్టిసీమ పూర్తి చేసి పోలవరంను పరుగులు పెట్టించడం ఆయనకే చెల్లింది. వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ మెడిటెక్ జోన్ కరోనా సంక్షోభంలో ఎలా ఆదుకుందో అందరికీ తెలిసిందే. ఇది పనిమంతుడికి, మాటలు చెప్పేవారికి ఉన్న తేడా.